హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు 28 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూపిస్తానండి. ఇప్పుడు కటింగ్ చేసి అయితే మెజర్మెంట్స్ అనేవి తీసేసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేసి చూపిస్తానండి. ఇగోండి, ఫస్ట్ వచ్చేసి ఇది లైనింగ్. ఈ లైనింగ్కి వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ అయితే తీసేసుకుంటానండి. ఎందుకంటే తడిపి ఆరబెట్టుకున్నాక ఐరన్ చేస్తే కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి కదా, ఆ క్లాత్ తీసేస్తే మిగిలిన క్లాత్లోనే మనం కటింగ్ చేయాలన్నమాట. అందుకోసం ఖచ్చితంగా 1 మీటర్ అయితే మమ్మల్ని తీసుకోవాలి. వీళ్ళకి కొంచెం 80 సెంటీమీటర్ అయినా అడ్జస్ట్ చేయొచ్చు. కాకపోతే హ్యాండ్స్ బట్టి, అంటే హ్యాండ్స్ డిజైను లేకపోతే ఈ బోట్ నెక్ ఇట్లా అనుకోండి, 1 మీటర్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇప్పుడైతే చూడండి, మీకు కటింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇగోండి, ఓపెన్స్ ఎదురుగా పెట్టేసుకొని మన వైపు ఫోల్డింగ్ అనేది రావాలండి. కిందని ఇగోండి హెచ్చు తగ్గులు ఎటు రాకుండా క్లాత్ అనేది తీసేయాలి ఉంటే, లేదంటే 1/2 ఇంచ్ వరకు ఖర్చు అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడైతే మీకు రాసి చూపిస్తున్నాను. 28 అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి. హైట్ అయితే 12 ఇంచీలేనండి. అయితే ఖర్చు ఒక 1/2 ఇంచ్ కింద ఉంచేసుకోవాలి. పైన ఖర్చుతో కలిపి 13 ఇంచీలు అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి నీట్గా. ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది కదండి. సో ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇప్పుడు చూడండి, ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. ఒకవేళ హైట్ కావాలంటే ఇక్కడ పెంచేసుకోండి, క్రిందన చూసుకోండి. అంటే మీకు చూపించడానికే నేను ఇట్లా మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, రెండు వైపులా మార్కింగ్ అనేది చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి ఇక్కడ పైన అనమాట. ఇట్లా గీసేసుకునేక ఇగోండి, నేను ఖర్చు కలిపి యాడ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, చెస్ట్ చెప్పాను కదా 28, అలాగే నడుము వచ్చేసి 22. అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి 28 ఉంది కదా, 28ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసేసుకుంటే 14 వస్తుంది. 14 మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి, 7 వస్తుంది అనమాట. 7 ఇంచులకి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇగోండి, ఇట్లా మార్కింగ్ చేసుకొని చెస్ట్ లూజు ఎక్కడైనా ఈ మిడిల్లోనే మార్కింగ్ చేసుకోండి. తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత నడుమండి, నడుము వచ్చేసి 22 కదా, 22 అంటే 4 ఫోల్డింగ్ల మీద, అంటే ఒకవైపు 5.5 ఇంచీలు అనేది వస్తుంది. అలాగే 1 ఇంచ్ ఖర్చు, అదే డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చుకి అనమాట. ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసేసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న సైజే కదండి, అందుకోసం అంటే వీళ్ళకి భుజాలు జారకుండా బాగా సన్నంగా ఉంటారు. అందుకోసం నేనైతే 4.5 ఇంచీలు అయితే పెట్టానండి. సో చంకడం వచ్చేసి 5 ఇంచీలు పెట్టాను ఖర్చుతో కలిపి. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఇందులోన నెక్కి వచ్చేసి 2 ఇంచీలు ఉంచేసి మిగతాది నేను షోల్డర్ కింద పెట్టేస్తానండి. ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచుకి ఇట్లా మార్క్ చేశాను. మార్క్ చేసేసాక ఇట్లా రౌండ్ షేప్ ఇట్లా గీసేసుకోండి. గీసేసుకునేక కరెక్ట్గా వచ్చిందో లేదని ఒకసారి చెక్ చేసేసుకోండి. అయితే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 11 ఇంచీలండి. అయితే ఆర్మ్ రౌండ్ 11 ఇంచీలు అంటే సో ఒకవైపు వచ్చేసి 5.5 రావాలండి. 5.5 అంటే చిన్నది చాలేదు, అందుకోసం కొంచెమే కిందకి దింపాను. మళ్ళీ ఇట్లా మార్కింగ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఇట్లా రౌండ్ అనేది గీసేసుకొని ఒకసారి కొలుచుకోండి. ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆర్మ్ రౌండ్కి చెస్ట్ లూజ్ అనేది ఇలా మార్కింగ్ అనేది ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. కానీ మనము ఆర్మ్ రౌండ్ ఎక్కడికి వచ్చిందో చెస్ట్ లూజ్ అనేది అక్కడికి పెట్టేయకూడదండి, అలాగైతే వాళ్ళకి పట్టేస్తుంది అనమాట. సో చూడండి, ఈ విధంగా అనమాట. సో అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇది బ్యాక్. ఈ బ్యాక్ ఓపెన్ పెట్టేటప్పుడు ఈ క్రింద నుంచి మార్కింగ్ చేస్తున్నాం కదండి, ఈ పొడుగు ఇక్కడ కొంచెం ముందుగా ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచేసుకోండి. అక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే 3 ఇంచీలు ఇట్లా పెట్టేసి ఇంకెంత ఉందో అంత అయితే వీపు పెట్టేయమన్నారు. వీపు అయితే 3 ఇంచీలండి, మిగతాదంతా నెక్ పెట్టేయమన్నారు. ఇవ్వండి, నెక్ అయితే ఇట్లా స్క్వేర్ నెక్ అండి. కాకపోతే ఇది ఇక్కడ డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ అనేది మీకు ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను, అది చూడండి. ఆ బ్లౌజ్ కటింగ్ అనమాట. ఇక్కడ ఈ విధంగా అనమాట, స్ట్రైట్గా ఇట్లా జిగ్జాగ్ మోడల్లోనే డిజైన్ వస్తుంది. అది ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి, వీడియో పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్స్. ఇవ్వండి, ఇది బ్యాక్ అనమాట. అయితే ఈ బ్యాక్ ప్రకారం మనం ఫ్రంట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెము నెక్ అనేది స్లోగా ఇవ్వండి, అంటే భుజాలు జారకుండా అనమాట. సో కింద నుంచి ఇట్లా 1/2 ఇంచ్ వరకు పైన ఉంచేయండి. అలాగైతే ముడతలు రావండి సైడ్ని, లేదంటే అక్కడ ఎక్కువ క్లాత్ ఉండి ముడతలు వచ్చేస్తే భుజాలు కూడా జారిపోతాయి అనమాట. సో కటింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ మెజర్మెంట్స్తో కటింగ్ చేసుకోవాలి. అలా కుట్టేటప్పుడు కూడా ఇప్పుడు మనం ఎలా కట్ చేసాం అలాగే కుట్టేయకూడదండి. అక్కడ కూడా చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా పాటిస్తూ మనం స్టిచ్చింగ్ చేసామనుకోండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. సో అందులోకి చిన్న సైజు వాళ్ళకి ఏంటంటే తొందరగా భుజాలు అనేవి జారిపోతాయండి, వాళ్ళకి ఆగమనమాట. అందుకోసం వీళ్ళకి నెక్ షోల్డర్ కూడా ఎక్కువ తీసేసుకోకూడదు. అందుకోసం అయితే ఈ వీడియోలో చెప్పానండి.
సో చూడండి ఈ విధంగా అయితే కటింగ్ చేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి, అది ప్రిన్సెస్ కట్ కూడా. అయితే ఇక్కడ చూడండి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. అయితే హ్యాండ్స్ ఇంకో రెండో వైపు తీస్తాం కదండి, ఆ హ్యాండ్స్ ఆల్రెడీ ఒక వీడియో మీకు పోస్ట్ చేశాను, క్యాప్ హ్యాండ్స్ అని. ఈ బ్లౌజ్ వేనండి, అది చూడండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడట బ్యాక్ అయితే నేను ఇక్కడ మిడిల్లో కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఓపెన్స్ అనేవి ఎదురుగా పెట్టేసుకోవాలండి, క్లోజ్ పెట్టకూడదు. బ్యాక్ ఓపెన్ అయితే నేనైతే క్లోజ్ పెట్టేశాను కదా, అందుకోసం నేనైతే మిడిల్లో కట్ చేసేసాను. ఇప్పుడు చూడండి ప్రిన్సెస్ కట్ కదా, ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపు లేకుండా ఎదురుగా పెట్టేసుకొని క్లోజ్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి. అలాగే ఏదైనా బ్యాక్ ఓపెన్ అనేది కుదురుతుందండి. అలాగే బ్యాక్ పార్ట్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇలా మెజర్ చేయండి. అయితే ప్రిన్సెస్ కట్ కాబట్టి ఎప్పుడైనా సరే స్ట్రైట్గా మనము బ్యాక్ పార్ట్ అనేది వేసేసుకోవాలి. సో ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇదిగోండి ఈ రౌండ్ దగ్గర కూడా ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం చంక దగ్గర అలాగే సైడ్ని ఇట్లా మార్క్ చేసేయండి. అయితే ఇక్కడ గుర్తించుకోండి, ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా సరే నార్మల్గా పేపర్ మీద కట్ చేసుకోవచ్చండి. హెవీ సైజ్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా పేపర్ మీద కట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు చూడండి పైన ఖర్చుకి మార్క్ చేశాక ఇక్కడ ఫ్రంట్ నెక్ ఏమొచ్చి 5 ఇంచులు డౌన్ అనేది పెట్టానండి, వీళ్ళకి సరిపోద్ది. అయితే ఇక్కడ 2.5 పెట్టాను అనమాట కిందని, పైన అయితే 2 ఇంచులేనండి. ఇక్కడ కొంచెం ఈ లోపలికి ఇలాగా లో కటింగ్ తీసేసేయండి. ఇది ప్రిన్సెస్ కట్ మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ లేస్ జాయిన్ చేస్తానండి. సో చూసారు కదా, ఇట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి చెస్ట్ పాయింట్ వచ్చేసి పైన ఖర్చు వదిలేసి 9 ఇంచుల వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. ఎందుకంటే చిన్న సైజే కదా, అందుకోసము. ఇక్కడ నుంచి 3 ఇంచులు, ఈ కిందని 2.5 అనమాట. ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా ఫస్ట్ ఒక లైన్ గీసేయండి. తర్వాత ఇక్కడట 1 ఇంచుకే ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 1 ఇంచుకి పెట్టేసుకోండి డాటు. తర్వాత 2 ఇంచులకి ఇట్లా హైట్ పెట్టేసుకొని ఈ షేప్లో ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలాగా చంకలోకి డ్రా చేసేయండి, కరువు వచ్చేటట్టుగా ఈ టైప్లోనమాట. లేదంటే ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్తోనైనా గీసేసుకోవచ్చు. ఇగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇంచుకి ఇట్లా మనము కట్ చేస్తాం కదండి, అందుకోసం 1 ఇంచు ఎక్కువ పెంచేసుకోవాలి చివర. ఇగోండి ఇక్కడ ఇలా పెంచేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ మ్యాచ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి చిన్న కరువు అనేది ముందుకు ఇచ్చేయండి. ఇగోండి ఇది ఫ్రంట్ ఏమొచ్చి క్లోజ్ వస్తుందండి. ఈ చంకలోన కొంచెం పైకి ఏమొచ్చి ఇప్పుడు మార్క్ చేశాను కదా, ఈ విధంగా పెట్టేసుకోండి, ముడతలు రావన్నమాట. ఇది వచ్చేసి 28. నెక్స్ట్ వచ్చేసి సో చూడండి ఇక్కడ మనకి ఈ షేప్లో రావాలంటే ఇక్కడ కార్నర్ నుంచి 3.5 లేదంటే 4 ఇంచుల వరకు పెట్టేసుకోండి. ఎందుకంటే చిన్న సైజు వాళ్ళకి కాబట్టి కొంచెం తక్కువే పెట్టేసుకుంటేనే కుదురుతుందండి, లేదంటే వాళ్ళకి బాగా బ్రాడ్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం షేప్ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ లేస్ అనేది జాయిన్ చేస్తానండి, అందుకోసము. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా చేసామో అదే మార్కింగ్ మీద కట్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, అదే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ హెవీ సైజ్ ఉన్న వాళ్ళు కట్ చేసామనుకోండి, వాళ్ళకి ఈ షేప్ వైపు వస్తుంది కదండి ఒక పీసు, అది అనేది క్రాస్గా పెట్టేసైనా కటింగ్ చేసేసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా చేయొచ్చు. క్రాస్గా ఎక్కువ మంది పెట్టేసుకుంటారు, ఎందుకంటే అక్కడ షేప్ అనేది బాగా వస్తుంది అని చెప్పేసి. చిన్న సైజు వరకు అయితే అవసరం లేదండి. ఇగోండి ఇట్లా కట్ చేసేసేయండి నీట్గా. ఇగోండి షేప్ వచ్చేటట్టుగా ఇట్లా కట్ చేసేసుకోండి. ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చేసుకోండి, 2 మ్యాచ్ అయ్యేటట్టుగా. ఇగోండి ఇక్కడట ఎదురెదురుగా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు ఈ 2 ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కొంచెం ఇలాగా కట్ చేసేయండి, ఎందుకంటే అక్కడ కుర్చీలాగా రాదండి, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది, ఇక చూసారు కదా, ఇట్లా అనమాట. సో ఇదిగోండి ఫ్రంట్ అయితే క్లోజ్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట. ఇది నెక్ వచ్చి చెప్పాను కదా, ఈ నెక్ వచ్చేసి లేస్ వేస్తాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా డోరీ మోడల్ ఆల్రెడీ ముందుగా మీకు పోస్ట్ చేశాను కదా, అది ఆ మోడల్ అనేసి ఈ వెనక్కి అయితే కటింగ్ చేశానండి. సో ఆల్రెడీ నేను హ్యాండ్స్ అనేవి ముందుగా కట్ చేసి చూపించాను కదండి, ఒక వీడియో పోస్ట్ చేశాను, అవి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇది ఉంది కదండి, ఈ మెయిన్ క్లాత్లోన అంచు వచ్చింది, ఇది లేస్ అనమాట, స్టోన్స్ వచ్చాయండి. ఇది ఫ్రంట్కి అయితే వేయమని చెప్పారు. హ్యాండ్స్కి వచ్చేసి నేనైతే పైపింగ్ అనేది వేసేసాను. ఈ లేస్ అనేది ఫ్రంట్ అనేది జాయిన్ చేస్తాను అనమాట. సో చూసారు కదండి, ఇదనమాట.
ఇదిగోండి. దీనికొచ్చేసి మీకు ఎలా జాయిన్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఈ టైప్‌లో వచ్చేటట్టుగా. ఇక్కడ నుంచి ఇట్లా చంకలోకి వచ్చేటట్టుగా ఇట్లా పెట్టేసుకోవాలి. ఏ విధంగా సెట్ అయితే అట్లా ఇగోండి ఇట్లా జాయిన్ చేయాలన్నమాట. సో చూసారు కదండీ! ఈ విధంగా స్మాల్ సైజ్ అయినా సరే చాలా సింపుల్‌గా కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి. ఇగోండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేస్తున్నాను. అయితే మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్లాతే ఉంచేసుకోండి. ఉంచేస్తే తర్వాత ఇది జాయిన్ చేసాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయాలి. చూసారు కదా! మెయిన్ క్లాత్ అనేది నేను క్లోజ్ వైపు లేకుండా ఓపెన్స్ వైపు పెట్టాననమాట. ఇగోండి చూసారా? ఇట్లా అనమాట. ఇట్లా పెట్టేసుకోవాలి. బ్యాక్ హుక్స్‌లండి అందుకోసము. సో నెక్స్ట్ వచ్చేసి మిగతా క్లాత్ ఉంది కదా! ఈ మిగతా క్లాత్‌లను ఆల్రెడీ నేను హ్యాండ్స్ తీసేసాను. మిగతా క్లాత్‌లోనేమొచ్చి ఇప్పుడు ఇగోండి ప్రిన్సెస్ కట్ ఇట్లా చూసుకోండి. ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకోండి. క్లోజ్ వైపు చూసుకోవాలండి. ఫ్రంట్‌ది క్లోజ్ వైపు, బ్యాక్ సైడ్‌ది ఓపెన్స్ వైపు పెట్టేసుకోవాలి. లైనింగ్ మర్చిపోయి మనం కట్ చేసినా జాయిన్ చేసుకోవచ్చు గానీ మెయిన్ క్లాతే జాయిన్ చేసామనుకోండి అక్కడ అంత అందంగా రాదు. అందుకోసం చూసుకోండి 1కి 2 సార్లు. ఇగోండి. చూసారు కదా! చెస్ట్ పాయింట్ అనేది వీళ్ళకి ఎంత పెట్టానంటే 9 ఇంచీలకి డౌన్ పెట్టానండి. పైనుంచి 9 ఇంచీలకి. అదే ఇంకా కొంచెం హెవీ సైజ్ అనుకోండి 9:30, 10, 10:30 వరకు చెస్ట్ పాయింట్ అనేది పెట్టేసుకోవచ్చు. వీళ్ళకి 9 ఇంచీలు పెడితేనే వీళ్ళకి సెట్ అవుతది. కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతదనమాట. ఇగోండి ఇంకో సైడు అదే షేపులుంటాయి కదండీ! ఆ షేప్ దగ్గర ఇది వేయాలనమాట. ఇగోండి ఇలా పీసు. ఇలా కట్ చేసేయడమే. వీటిని మనం గమ్ముతోని జాయిన్ చేసేసి మనకి కుట్టేయవచ్చు. లేదంటే ఒకవేళ పైపింగ్ గాని వేయాలనుకోండి ప్రిన్సెస్ కట్ షేప్‌లాగా వస్తదా అక్కడ పైపింగ్ గూడా వేసేసుకోవచ్చండి. గమ్ముతో జాయిన్ చేసేసి ఈజీగా స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోద్దండి. చూసారు కదండీ! ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.